హరే రామ హరే కృష్ణ. శ్రీకృష్ణుని తల మీద నెమలి పింఛం ఎందుకుంటుంది? దీని వెనుక కథ ఏమిటో చూద్దాం. శ్రీకృష్ణుని తల మీద నెమలి పింఛం ఎప్పుడు ఉంటుంది? అది లేకుండా కన్నయ్య రూపం ఊహించడమే కూడా కష్టం. అసలు శ్రీకృష్ణుని తల మీద నెమలి పింఛం ఎందుకు పెట్టుకున్నాడు? దీని వెనుక ఉన్న కారణాలు, ఆసక్తికరమైన విషయాలు మీకోసం. శ్రీకృష్ణుని అందం వర్ణనాతీతం. తన ముగ్ధ మనోహరమైన రూపంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు. శ్రీకృష్ణుని అందాన్ని రెట్టింపచేసేది తన కిరీటం, అందులోని నెమలి ఈక. శ్రీకృష్ణుడు విలక్షణమైన అలంకారం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెమలి ఈకలు స్వచ్ఛత, సంపద, అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు. ఈక ప్రాముఖ్యత గురించి పురాణాల్లో అనేక కథలున్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసంలో ఉన్న సమయంలో సీతాదేవికి దాహం వేసింది. అప్పుడు శ్రీరాముడు నీరు కావాలని అడిగిందట. అప్పుడు శ్రీరాముడు సహాయం కోసం ప్రకృతిని ప్రార్థించాడు. అకస్మాత్తుగా వారి ముందు అందమైన నెమలి కనిపించింది. నీరు ఎక్కడ ఉందో నాకు తెలుసు, తనని అనుసరించమని మార్గనిర్దేశం చేస్తానని చెప్పింది. దీనితో రాముడు, సీత నెమలిని అనుసరిస్తారు. రాముడి కోసం ప్రాణాలు అర్పించిన నెమలి. అడవిలోని వంకర మార్గాల గుండా వెళుతున్నప్పుడు నెమలి వారికి దారి కనిపించడం కోసం తన ఈకలను వదిలేస్తూ వెళ్ళింది. ఈకలు బలవంతంగా తొలగించడం వల్ల మరణం సంభవించిందని తెలిసినప్పటికీ నెమలి మాత్రం తన ఈకలను వదలడం కొనసాగించి వారికి మార్గనిర్దేశం చేసింది. చివరికి వాళ్ళకి అందమైన పూదోటకి చేర్చింది. అక్కడ వాళ్ళు తమ దాహం తీర్చుకుని విశ్రాంతి తీసుకుంటారు. కానీ నెమలి మాత్రం నేలపై పడిపోతుంది, చనిపోయింది. దాని ఈకలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. నెమలి నిస్వార్థమైన త్యాగానికి ముచ్చటపడిన శ్రీరాముడు, నీ ధైర్యాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నా వచ్చే జన్మలో నీ జ్ఞాపకాన్ని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నెమలి త్యాగానికి కృతజ్ఞతగా తన తల మీద నెమలి ఈకలను ధరించాడని చెప్తారు. తల మీద నెమలి ఈక ధరించడం వెనుక మరెన్నో కథలు ఉన్నాయి. ఒక నమ్మకం ప్రకారం రాధ తన జ్ఞాపకంగా శ్రీకృష్ణుడు నెమలి ఈక ఇచ్చిందని చెప్తారు. అందుకే రాధ మీద ప్రేమతో దానిని తల మీద పెట్టుకుంటాడు. అది మాత్రమే కాదు, నెమలి దేవుడైన శ్రీకృష్ణుడు భక్తికి సంబంధించిన భావంగా భావిస్తారు. అలాగే బలరాముడు దానిని తమ్ముడు శ్రీకృష్ణుడికి ప్రేమగా ఇచ్చారని మరికొందరు నమ్మకం. నేర్పిన గురువు. శ్రీకృష్ణుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిపోయిన వేణుగానం వాయిస్తూ ఉన్నాడు. వేణువు నుంచి వచ్చే మధురమైన సంగీతానికి పులకించిపోయిన నెమళ్ళు శ్రీకృష్ణుడి చుట్టూ చేరాయి. సంగీతానికి తగినట్లుగా శ్రీకృష్ణుడు నాట్యం చేస్తుండగా ఆయన అడుగులు గమనించిన నెమళ్ళు కూడా పురివిప్పి నాట్యం ఆడాయి. అలా నెమలి నాట్యం నేర్పిన గురువుగా శ్రీకృష్ణుడుగా మారాడు. తమకు నాట్యం నేర్పినందుకు గురుదక్షిణగా నెమలిలు పింఛం ఇచ్చాయి. దానిని శ్రీకృష్ణుడు తల మీద ధరించాడు. ఇది శ్రీకృష్ణుడి రూపాన్ని మరింత అందంగా మార్చింది. ఈ పవిత్రమైన పక్షి నెమలిగా హిందువులుగా భావిస్తారు. అందుకే చాలా మంది నెమలి ఈకలను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఇవి ఉంటే అదృష్టం, సంపద ఉన్నట్లుగా భావిస్తారు. హరే రామ హరే కృష్ణ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.